9 మంది తొక్కిసలాటలో చనిపోవడం అనేటువంటిది చాలా హృదయ విదారకంగా ఉంది. ఇది ఒక అకారణంగా జరిగినటువంటి యాక్సిడెంట్ అనే చెప్పుకోవాలి. ఏర్పాట్లు చేయడంలో ఆ బ్యారికేడింగ్ ఇంకొక 100 మీటర్లు బ్యారికేడింగ్ చేస్తున్నా ఇటువంటి సంఘటన జరిగేది కాదేమో. విచారణ చేయమని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో 3 జిల్లా అధికారులతో కమిటీ వేశారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఎలా జరిగాయనే దాని మీద విచారణ కమిటీలు వేశారు. ఆ విచారణ కమిటీలు ఇచ్చిన నివేదికల ప్రకారం సంబంధిత అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభుత్వం చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉందా? ఉంటే ఏంటిది? ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. దేవుళ్ళు సనాతన ధర్మం, ఆ దేవుడికి కూడా బాగా కోపం ఉంది మీ మీద. నిజం, నేను చెప్తున్నాను. నేను వేలెత్తి చూపెడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీరు చేస్తున్న దుర్మార్గాలు, దురాక్రమాలు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీని మీద దర్యాప్తు జరగాలి. ఇక రాబోయే కాలంలో ఇలాంటి ఇష్యూలు జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే ప్రభుత్వంలో పెద్దలు పూర్తిగా దాన్ని బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? లేదు ముఖ్యమంత్రి తరపున నిన్న వచ్చి పెద్దగా చెప్పిన తనయుడు ఆయన బాధ్యత వహిస్తాడా? లేదు నాకన్నా ముందు వచ్చిన మరి దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా?